ముందుగా అంజలి మీడియా గ్రూప్ సారథ్యంలో సాహిత్య విభాగం ఆధ్వర్యంలో నెల నెల కవిత వెన్నెల అందరి టీవీ సమర్పణలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాహిత్య విభాగం జాతీయ అధ్యక్షులు విశ్వకవి శ్రీ శ్రీరాజు గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిడవరం శ్రీమన్నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే నెల నెల కవితా వెన్నెల కార్యక్రమంలో కవులు అనేక మంది పాల్గొని వారి యొక్క కవితలతో సమాజ హితంగా అనేక మందిని మేల్కొల్పే విధంగా కూడా ఇప్పటివరకు ప్రతి ఎపిసోడ్ కూడా అద్భుతంగా కొనసాగుతూ వస్తుంది. ఆ కొనసాగింపులో భాగంగా మరి ఈరోజు ఈ ప్రత్యేక విశిష్టమైనటువంటి యొక్క ఎపిసోడ్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి కవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క నెల నెల కవితా వెన్నెల కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సాహిత్య విభాగం జాతీయ అధ్యక్షులు అంజలి మీడియా గ్రూప్ ఉపాధ్యక్షులు శ్రీ శ్రీరాజు గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఈ మీ చైర్మన్ ఆధ్వర్యంలో మీరు ఈ కవులకు కల్పిస్తున్న నెల నెల కవితా వెన్నెల వేదిక మీరు అందిస్తున్నారు. అందుకు గాను అందరి పక్షాన మీకు హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు. నేటి ఈ ఎపిసోడ్కు మీరు ఆహ్వానం పలికిన కవులు ఆణిముత్యాల లాంటి వారు. అవును సార్. తప్పకుండా ఇవాళ ఈ కార్యక్రమం ఒక మంచి ఎపిసోడ్గా అది ప్రజల్లో గుర్తింపును పొందుతుందని నమ్మకం నాకు కూడా ఉన్నది. మా కవులు కూడా చాలా మంచి మంచి కవితలను రాసుకొని వచ్చి అద్భుతమైన విశ్లేషణలతో వినిపించడం జరిగింది. వారందరి పక్షాన ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా వంతు కవితను వినిపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. అంటే మీరు కవిత వినిపించడానికి ముందు అందరి టీవీ అనే ఒక టీవీ ఛానల్ మారుమూల ప్రాంతం నర్సంపేట ప్రాంతం నుంచి ప్రారంభమై ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు టీవీలో, కేబుల్ ఛానల్లో, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియాలో అందరి ఆదరాభిమానాలతో మనం 12 సంవత్సరాల వార్షికోత్సవం కూడా త్వరలో చేసుకోబోతున్నాం. ఇలాంటి క్రమంలో నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, ఒక బాధ నాకు ఉండేది, సాహిత్యానికి కూడా కార్యక్రమాలు కొనసాగింపుగా ఉంటే బాగుంటుంది అని అనుకుని ఎప్పుడూ ప్రతిసారి నేను బాధపడేది. కానీ అనుకున్న దానికంటే రెట్టింపుగా కూడా ఇప్పటికే మనం 5వ ఎపిసోడ్ ఇది మనం పూర్తి చేసుకుంటున్నాం మనము. కానీ ప్రతి ఎపిసోడ్ ఒక అద్భుతం. ఇందాక నేను ప్రతి ఎపిసోడ్ ఒక అద్భుతమే. కాబట్టి పాల్గొంటున్నటువంటి కవులు వారి యొక్క కవిత్వాన్ని వినిపిస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా మాకు చాలామంది మెసేజ్ చేసిళ్ళు, ఫోన్లు చేసిళ్ళు, అద్భుతంగా ఉంటున్నాయి, ఇంకా ఇది కొనసాగించాలని చెప్తున్నటువంటి క్రమంలో మనము ఈ మధ్యనే మనం హైదరాబాద్లో కూడా పెద్దలు మన తెలంగాణ భాష రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మనము నెల నెల కవితా వెన్నెల రవీంద్ర భారతిలో కూడా మనం ప్రారంభించుకుందాం. దానికి కొనసాగింపుగా మనకు ఆగస్టులో కూడా మనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ సాహిత్య విభాగం అనేది జాతీయ స్థాయిలో కూడా మనం కమిటీలు వేసుకుంటున్నాం. పెద్దలు మీ ఆధ్వర్యంలో మీ యొక్క అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా మీరున్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా మన శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. ఇంకా కూడా కవులు ఎవరైనా కూడా మేము మా ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటే తప్పక మేము ప్రతిదానికి కూడా మద్దతుగా మేమే ఉంటాం. మీరు మాతో పాటు కలిసి భాగస్వాములు కండి. మీరు, మేము, మనము అందరం కలిసి ఈ సమాజానికి ఉపయోగపడే విధటువంటి మంచి విషయాలను ప్రజలకు అందిద్దాం. కాబట్టి మీరు ఈ కార్యక్రమమే కాదు సార్, ప్రతి కార్యక్రమం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులతో పాటు నేను కూడా ఒక కవితాభిమానిగా ఎదురు చూస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. 2 విషయాలు చెప్పాలనిపిస్తున్నది. మొదటి విషయం ఏంటిదంటే, కవి సమ్మేళనాలు విరివిగా కొనసాగుతున్నాయి వరంగల్లో. కానీ ఎక్కడ లేని సీరియస్నెస్ నాకు ఎందుకో ఈ వేదికలోనే అనిపిస్తున్నది. ఇక్కడ ఈ రోజున ఏ ఎపిసోడ్కు ఆ ఎపిసోడ్ చాలా గొప్పగా అనిపిస్తున్నది. ఈ ఎపిసోడ్ బాగా వస్తున్నది, ఇక్కడికి వచ్చే కవులు భిన్నమైన కవితలను తీసుకొస్తున్నారు అనే అభిప్రాయం నాకు ప్రతిసారి కలిగింది, ఇవాళ కూడా కలిగింది. ఈ సీరియస్నెస్ మిగతా కవి సమ్మేళనాలలో కూడా అవిపిస్తే కవిత
బ్రతకడం కాదు, అది జల్సా చేస్తుంది. ఆ స్థాయిలో ఉంటుంది అది మీరు కల్పిస్తున్న ఈ వేదిక. అందుకు గాను మీ కృతజ్ఞతలు. దాని తర్వాత కొన్ని విషయాలు మీరు చెప్పుకుంటూ వచ్చారు మీ అందరి టీవీ గురించి. మిమ్మల్ని మీ టీవీ ఛానల్ను గుర్తించి చదివి అందుకోసమే ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన పెద్దవారు మీకు మీ సంస్థకు అడ్వైజరీ బోర్డుగా వారి సేవలను అందిస్తున్నారు. ఈ అడ్వైజరీ బోర్డు, ఇంత విలువైన బోర్డు ఇంకే టీవీ ఛానల్కు, అది ఉభయ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు గాడించి మొదటి స్థానంలో నిలిచిన టీవీ ఛానలే కావచ్చు, వారికి కూడా లేని ఒక విలువైన అడ్వైజరీ బోర్డును మీరు కలిగి ఉన్నారు. దానికి మీ ఆశయాలు, మీ నిస్వార్థత, కళాసేవ, మీ తపన, ఇవి మీరు పెట్టుబడిగా పెట్టి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆకర్షించి ఈ రకంగా సేవలను కల్పించి అందించే అవకాశాలు మాకు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా మీతోటి ఉన్నాం సార్. ఈ 2 మాటలతోటి చాలా సమయమైంది ఇప్పటివరకే నా కవితను. నేను ఇచ్చుకున్న కవితాంశానికి అనుగుణంగా ఏమీ లేదు నా కవిత, కానీ కవులకు సంబంధించిన కవిత సార్ ఇది. బహుశా ఏ కవి ఎవరికీ తక్కువ కాదు, ఇది నా కవిత శీర్షిక. శ్రీశ్రీ మహాకవి కావచ్చుగాక, రవీంద్రుడు విశ్వకవే అవచ్చుగాక, నువ్వేమిటన్నది నా ప్రశ్న. కవులను ప్రోత్సహించే క్రమంలో కవులను ఉద్దేశించి రచించుకున్న కవిత ఇది. శ్రీశ్రీ మహాకవే కావచ్చుగాక, రవీంద్రుడు విశ్వకవే అవచ్చుగాక, నువ్వేమిటన్నది నా ప్రశ్న. మహాకవితలన్నీ మాకే సొంతమని వాళ్ళేమన్నా శాసించిపోయినరా? విశ్వకవుల క్రమము మాతోనే అంతమని వీలునామాలు రాసేసిపోయినరా? వాళ్ళు రాసిందే మహాకవిత్వమైతే వాళ్ళది మాత్రమే విశ్వ సాహిత్యమైతే నువ్వు రాస్తున్నదంతా ఏమిటన్నది నా ప్రశ్న. ముక్కు మొహం తెలవని వాళ్ళపై మంటలెవరో రాజేస్తే, విదేశాలలో జరిగే సంఘటనలు కావచ్చు, ముక్కు మొహం తెలవని వాళ్ళపై మంటలెవరో రాజేస్తే ఇక్కడ నువ్వు కాలిపోతున్నది. దేశం కాని దేశంపై బాంబులెవరో వేస్తే నువ్విక్కడ పేలిపోతున్నది. పైసా పారితోషకం లేకున్నా పెన్ను గన్నుతో ప్రపంచానికి పెహరా కాస్తున్నది. ఇల్లు జెల్లా భార్య పిల్లలు తుదకు నిన్ను నువ్వు కూడా కోల్పోయి ప్రపంచ పౌరుడిగా ఎదిగించుకున్నది. ఈ త్యాగాలన్నీ ఉత్యుత్తివేనా అన్నది నా ప్రశ్న. కవి సమ్మేళన కబురు కాకితో పంపిన ఎగిరెగిరిపోతావే. 2 చప్పట్లెవరన్నా చరిస్తే తెగ మురిసిపోతావే. ఎవరన్నా ఇంతాంత గుడ్డ కప్పితే ఫోటోలు దిగి నీవోళ్లకు పంపుకుంటావే. ప్రశంసా పత్రాలు ఎవరన్నా ప్రదానం చేస్తే పద్మశ్రీ దొరికినంత సంబరపడిపోతావే. వీటన్నింటికీ ఏ అర్థము పరమార్థము ఉండదా అన్నది నా ప్రశ్న. కవి కావటం కోసం మలినాలు ముట్టనంతెత్తుకు నిన్ను నువ్వు ఎదిగించుకున్నది. సంకుచితాలు బంధించనంత విశాలంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నది. రోటీ కపడా మకాన్లున్నా లేకున్నా నీతి నిజాయితీలతోనే బ్రతుకు బండిని గుంజుకొస్తున్నది. అంతా ఇదంతా అర్థం పర్థం లేని వ్యర్థమేనా అన్నది నా ప్రశ్న. కాదేమో కవిమిత్ర, కానే కాదేమో.
మహాకవులను విశ్వ కవులను అధిగమించే వారు నీ నుండి రావచ్చేమో. మహాకవివి విశ్వకవివి నువ్వు కూడా కావచ్చేమో. నాకెందుకు నీ మీద అచంచల విశ్వాసం సుమా. ఈ సిరాజ్ విశ్వాస దివీటీతో నీలోకి నువ్వో మారు. తొంగైతే చూసుకో నీలోకి నువ్వో మారు. కృతజ్ఞతలు సార్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే కవి తన యొక్క రచనను కొనసాగించే క్రమంలో ఆకాశంతో పోటీ పడాలి, ఎత్తైన శిఖరాలతో పోటీ పడాలి, తన ముందున్న కవులతో కూడా పోటీ పడాలి. తాను ఎక్కడ కూడా నేను తక్కువ కాదు అని అనుకుంటూ పోటీ పడిపోయినప్పుడే తను ఏంటో, తన బలం ఏంటో, తన రచన, తన సంబంధించిన సాహిత్య ప్రతిభ ఏంటో బయటికి వస్తుంది. అప్పుడు కదా జనులు పొగిడేది తాను గొప్పవాడా లేదంటే ఇంకా ఏమన్నా ముందుకు పోవాలా అనే విధంగా అయితే నాకు అర్థమైంది సార్. ఇది చాలా బాగుంది, చాలా. అందుకే మీరు అందరికీ ఇష్టమైనటువంటి గురుస్థానంలో ఉండేటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, మా అందరికీ ప్రజాబంధుగా, సాహిత్య బంధుగా, ప్రతి ఒక్కరూ బుద్ధిగా పిలుచుకునే విశ్వకవిగా, సిరాజుద్దీన్గా అందరికి కూడా ఇష్టపడే మా చిన్నవాళ్ళకు చిన్నవాడిగా, పెద్దవాళ్ళకు పెద్దవాడిగా, మీ చిరునవ్వుతో అందరినీ కట్టుబడే విధంగా పడుకున్న వ్యక్తి నాలాంటి వ్యక్తులతో కూడా అనేక కార్యక్రమాలు చేయించే విధంగా మీ యొక్క రచనలు, మీ యొక్క మాటలు అద్భుతం సార్. మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. అందుకోసమే మీరు ఎంచుకున్న దారి ఒక విభిన్నమైన దారి. అందులో ఉన్న పవిత్రతలను దృష్టి పెట్టుకొని మీకు పెద్దలందరూ సహకరిస్తున్నారు. అందుకు అనుగుణంగా మీరు చేపడుతున్న కార్యక్రమాలు కూడా నిలుస్తున్నాయి. దానికి పెద్ద ఉదాహరణ ఉన్నటి నృత్య కార్యక్రమం. మొత్తానికి ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అక్షర సైనికుడు అలసిపోతున్నాడు శీర్షికన నేడు నిర్వహించబడ్డ కవి సమ్మేళనం ఇంతటితో ముగిసింది. వచ్చిన కవులందరూ అక్షర సైనికుడు అలసిపోవడం లేదు అనుకుంటూ తమ కవితల ద్వారా కవులను, తద్వారా సమాజానికి వెలుగు పట్టే ప్రయత్నం చేశారు. వచ్చిన ప్రతి పెద్ద కవికి హృదయపూర్వకంగా నా పక్షాన, కవులందరి పక్షాన, ప్రజలందరి పక్షాన, అందరి టీవీ పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలతో నేటి ఎపిసోడ్ను ఈ రకంగా ముగించుకుంటున్నాం. అందరికీ నమస్సులు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.